నమస్తే, దిస్ ఈ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ కి సంబంధించి రకరకాల సర్వేస్ వస్తూ ఉన్నాయి. అసలు ఏ సర్వే కరెక్ట్ గా చెప్తోంది ఏంటి అన్నది. నమస్తే సార్. సార్, ఎలక్షన్స్ జూబ్లీ హిల్స్ ఒక హోరాహోరీగా జరుగుతూ ఉన్నాయి. సో రకరకాల సర్వేస్ వస్తున్నాయి కొత్తగాను. మొన్న కూడా మనం ఒక సర్వే గురించి రీసెంట్ గా మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు మళ్ళీ ఎస్సీఎస్ సర్వే అని చెప్పేసి అదొక కొత్త డేటా ఇస్తూ ఉంది. సో మీరేం చెప్తారు, అసలు ఎట్లా ఉందంటారు ఒరిజినల్ గా గ్రౌండ్ లో? ముందుగా ఎస్ఏఎస్ సర్వే ఏం చెప్పింది, అట్లాగే మిగతా నా దగ్గర అయితే 4 సర్వేలు ఉన్నాయి మొత్తం. బట్ నేను ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. ముందుగా ఇప్పుడు ఎస్ఏఎస్ సర్వే, ఎస్ఏఎస్ అనే సంస్థ చాలా ఎక్స్పర్ట్స్ ఉన్న సంస్థ. అంటే ఐఐటిఎన్స్, పిహెచ్డి చేసిన వాళ్ళు అలాగా ఉన్నారు. మూర్తి అని ఆయన సిఇఓ. తను బీహార్ ఎలక్షన్లప్పుడు కూడా, లాస్ట్ ఎలక్షన్లో కూడా చాలా అక్యురేట్ గా చెప్పారు. ఇప్పుడు కూడా బీహార్ది కూడా చేశారు. నేషనల్ లెవెల్లో పనిచేసే ఒక ఎక్స్పర్ట్ సెఫాలజిస్టులు ఉన్న సంస్థ. సో వాళ్ళు దీని మీద చేశారు. ఇప్పుడు జూబ్లీ హిల్స్ మీద వాళ్ళు ఏంటంటే మూడ్ ఆఫ్ జూబ్లీ హిల్స్ అనే పేరుతో ఒక సమగ్రమైన సర్వే చేశారు. దాదాపు 7 డివిజన్లో వాళ్ళు డైరెక్ట్ గా ఫోన్ కాకుండా, ఎస్ఎంఎస్ కాకుండా డైరెక్ట్ గా వెళ్ళి ఓటర్స్ ని కలిసి చేశారు. మొత్తంగా వాళ్ళు 4690 మందిని కలిసి చేశారు. శాంపుల్ అంటే ర్యాండమ్ శాంపుల్ అండ్ స్ట్రాటిఫైడ్ శాంప్లింగ్ అంటారు. సో అంటే సెలెక్టివ్ అన్నమాట. సెలెక్టివ్ అండ్ ర్యాండమ్, ఈ 2 రకాల మెథడ్స్ లో చేశారు. అట్లాగే ఏజ్ గ్రూప్స్ కన్సిడర్ చేశారు. జెండర్ ఈక్వాలిటీ పాటించారు వీళ్ళ సర్వేలో. తర్వాత కులాల వారిగా చూశారు, మతాల వారిగా చూశారు, ప్రభుత్వ లబ్ధిదారులను కలిశారు, అట్లాగే డైలీ వేజ్ లేబర్ని కలిశారు, గవర్నమెంట్ ప్రైవేట్ ఎంప్లాయీస్ని కలిశారు, ఇండస్ట్రియల్ సెక్టర్ని కలిశారు. అలాగా ఒక రకమైన సమగ్రమైన సర్వే అని చెప్పచ్చు ఇది ఎస్ఏఎస్ అనేది. సో వీళ్ళు చెప్పిన దాని ప్రకారం ఎక్కడెక్కడ ఎంత మందిని కలిశారు అనేది కూడా లిస్ట్ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఈ 7 డివిజన్లు, ఎర్రగడ్డలో 760 మందిని కలిశారు, షేక్పేటలో 780, యూసఫ్గూడలో 520, వెంగళరావు నగర్లో 550, బోరబండ 790, రహమత్ నగర్ 780, శ్రీనగర్ కాలనీ 510. ఇది వీళ్ళు చేసిన శాంపుల్ అన్నమాట. అయితే ఇప్పుడు ఈ శాంపుల్లో మొత్తంగా వీళ్ళు చెప్తున్నది బీఆర్ఎస్కే ఎడ్జ్ ఉందని. బీఆర్ఎస్ 4% ఆధిక్యత సాధించబోతుందని వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం బీఆర్ఎస్ కి 46.5% ఓట్ షేర్ రాబోతుందని. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కి 42.5, అంటే 4% డిఫరెన్స్ కాంగ్రెస్ కంటే కూడా బీఆర్ఎస్ కి ఓట్లు పడతాయని. బీజేపీకి మాత్రం 8.75 ఉంటది. ఇక అదర్స్ మిగతా పార్టీలు, మిగతా ఇండిపెండెంట్స్ అంతా కలిపి 2.75 కంటే ఓట్ షేర్ పెద్దగా ఉండదు. అంటే క్లియర్ గా బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్తున్నారు. వీళ్ళు గెలవడానికి కూడా కారణాలు కూడా చెప్తున్నారు. కారణాలు ఏంటంటే మెయిన్ గా వీళ్ళు చూసుకునేది ఏంటంటే కాంగ్రెస్ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంది, వెల్ఫేర్ స్కీమ్స్ ఎలా ఉంది, ఈ 2 ప్రధానంగా తీసుకున్నారు. అడ్మిన్ పట్ల వ్యతిరేకత కొన్ని వర్గాల్లో ఉందనేది వీళ్ళు చెప్తున్నారు. ముఖ్యంగా నిరుద్యోగుల్లో వ్యతిరేకత ఉంది. ఎందుకంటే వీళ్ళు అనేక ఉద్యోగాలు ఇస్తాము అది ఇదని హామీలు ఇచ్చి గత ప్రభుత్వాన్ని విమర్శించి వచ్చారు. కానీ ఏమీ ఆ వైపుగా వెళ్ళలేదని ఉద్యోగుల్లో, విద్యార్థుల్లో వీళ్ళ పట్ల ఇప్పుడున్న ప్రభుత్వం అంటే యాంటీ ఇన్కంబెన్స్ ఫ్యాక్టర్ అనేది బలంగా ఉందనేది వీళ్ళు చెప్తున్నారు. ఇక వెల్ఫేర్ కి సంబంధించి కూడా గత ప్రభుత్వం వచ్చిన కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ అట్లాంటివి వీళ్ళు ఆపేశారు. పైగా వీళ్ళు చెప్పిన హామీలు ఏవి కూడా అమలు అవ్వట్లేదు, వెల్ఫేర్ స్కీమ్స్. ఆ రకంగా కూడా వ్యతిరేకత ఈ ప్రభుత్వం మీద బలంగా ఉందని చెప్తున్నారు. ఇక ఇక్కడ వచ్చి ప్రధానంగా 2 వర్గాలు డిసైడ్ చేస్తాయి. డిసైడింగ్ ఫ్యాక్టర్స్ ఈ 2 అన్నమాట. ఒకటి మైనార్టీ అంటే ముస్లిమ్స్, 2 బీసీలు. సో ఇప్పుడు ఈమెమో బీసీ కాదు, కమ్మ, ఈమె సునీత. తర్వాత ఇతనేమో కాంగ్రెస్ తరపున అతనేమో యాదవ. సో నాన్ యాదవ బీసీలు ఇతనికి ఓటేసే పరిస్థితి కనపడలేదు. యాదవ ఓటర్స్ ఈయనకి వేయచ్చు, కానీ నాన్ యాదవ బీసీస్ ఉన్నారు కదా, వాళ్ళు ఈయనకి ఎక్కువ లేదు, బీఆర్ఎస్ వైపే ఎక్కువ ఉన్నారు అనేది ఒకటి. అట్లాగే సెటిలర్స్ లో కమ్మ సామాజిక వర్గం కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, వాళ్ళు కూడా బీఆర్ఎస్ కి ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు అనేది ఒకటి. అయితే ముస్లిమ్స్ లకు వచ్చేసరికి మాత్రం 38% మాత్రమే బీఆర్ఎస్ కున్నారు, 55% వరకు కాంగ్రెస్ కి వేస్తారు. అంటే ముస్లింలో మెజారిటీ కాంగ్రెస్ కి ఓట్లు పడతాయి,
సెటిలర్స్ లో మెజారిటీ బీఆర్ఎస్ ఓట్లు పడతాయనేది వీళ్ళ ఇదనమాట. డివైడ్ చేసుకున్నారు. సింపతి ఫ్యాక్టర్ మాత్రం వీళ్ళు ఆల్మోస్ట్ లేదని చెప్తున్నారు. అంటే ఆయన చనిపోయాడు కాబట్టి ఆ సింపతితో ఆమెను భార్యను గెలిపించాలనేది, గోపీనాథ్ గారు చనిపోయారు కాబట్టి అట్లాంటి సింపతి ఫ్యాక్టర్ పెద్దగా ఎక్కడ కనబడలేదని చెప్తున్నారు. సో ఇది బేసిక్ గా వీళ్ళు అంటే ఇక్కడ మనకి వీళ్ళ అంటే దీని మొత్తం డీటెయిల్ అనాలిసిస్ లేదు వాళ్ళ రిపోర్ట్ లో, బట్ వాళ్ళు ఒక సంక్షిప్తంగా చెప్పారనమాట. డీటెయిల్ గా వాళ్ళు ఒక్కొక్క దాన్ని తీసుకొని డీటెయిల్ గా ఇవ్వలేదు, కానీ ఓవరాల్ గా అయితే బీఆర్ఎస్ కి 4% ఉంది. బట్ చెప్పలేము, కీన్ కాంటెస్ట్ కూడా జరిగే అవకాశం ఉందనేది కూడా వాళ్ళు అంటే ఎప్పుడైనా డిస్క్లైమర్స్ ఉంటాయి, ఇట్లాంటి వాటికి డిస్క్లైమర్స్ ఉంటాయి. కీన్ కాంటెస్ట్ ఛాన్స్ కూడా ఉందనేది చెప్పారు. ఎందుకు చెప్పారంటే అది వీళ్ళు చేసింది ఎప్పుడు అక్టోబర్ 27 నుంచి నవంబర్ 3 వరకు చేశారు. తర్వాత కూడా లాస్ట్ మినిట్ లో మారుతాయి. లోకల్ ఎన్నికలు ఎప్పుడైనా లాస్ట్ మినిట్ లో మ్యానిపులేషన్ జరుగుతాయి. ముఖ్యంగా గవర్నమెంట్ లో ఉన్న పార్టీకి అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటది. సో అందువల్ల వీళ్ళు ఆ డిస్క్లైమర్ వేశారు. ఈ లాస్ట్ మినిట్ లో జరిగి కీన్ కాంటెస్ట్ గా కూడా మారే అవకాశం ఉందనేది వీళ్ళు చెప్పారు. అయితే ఇప్పటి వరకు ఉన్న 4 సర్వేలు, ఒకటి కేకే సర్వే, ఇప్పుడేమో ఎస్ఏఎస్ సర్వే, తర్వాత చాణక్య, సైదులు, ఈ 4 సర్వేల్లో 3 సర్వేలు బీఆర్ఎస్ వస్తుందని చెప్తున్నారు. కేకే సర్వే గురించి మనం డీటెయిల్ గా చెప్పుకున్నాము. కేకే సర్వేలు ఏంటంటే బీఆర్ఎస్ కి 55.1% ఓట్ షేరు బీఆర్ఎస్ కి వస్తుందని కేకే సర్వేనే ఎక్కువగా బీఆర్ఎస్ కి అంటే డిఫరెన్స్ చాలా ఎక్కువ ఉందన్నమాట. ఏది కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి. కాంగ్రెస్ కి ఓన్లీ 37%, అంటే దాదాపు 37.8, అంటే దాదాపు 7% డిఫరెన్స్ కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి ఉంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ కంటే కూడా 7% డామినేషన్ లో ఉంది. ఇక సైదులు సర్వే చెప్పేది ఏంటంటే రివర్స్ లో చెప్తుంది, కాంగ్రెస్ వస్తుందని చెప్తుంది. కాంగ్రెస్ కి 45%, బీఆర్ఎస్ కి 39.4%, అంటే దాదాపు 6%, 5.5% కాంగ్రెస్ కి ఎక్కువ ఎడ్జ్ ఉందని. ఇక ఈ 4 సర్వేలు కూడా బీజేపీ లెక్కలో లేదన్నట్టుగానే చెప్తున్నాయి. అంటే మాక్సిమం బీజేపీకి 10%, లేకపోతే 7%. ఈ సైజుల సర్వే మాత్రమే 15% ఇచ్చారు. సో అది అన్నమాట. అంటే మనకి లాస్ట్ టైం చూసినప్పుడు కూడా బీజేపీకి 14% వచ్చింది. అప్పుడు గోపీనాథ్ గారు గెలిచినప్పుడు. అప్పుడు ఏంటంటే 43% బీఆర్ఎస్ కి వచ్చింది, 35% అజారుద్దీన్ కి వచ్చింది. అజారుద్దీన్ ఓడిపోయాడు కాబట్టి ఆయనకి 35% వచ్చింది లాస్ట్ టైం. సో ఓట్ల పరంగా చూసుకున్నట్టు ఇప్పుడు మాగంటి గోపీనాథ్ కి 80,175 ఓట్లు వచ్చాయి లాస్ట్ టైం. అజారుద్దీన్ కి 63,835, దాదాపు 16,000 పైన మెజార్టీతో గోపీనాథ్ గెలిచారనమాట. సో ఇప్పుడు అంత మెజారిటీ వస్తుందా అంటే డౌటే. ఎందుకంటే ఎప్పుడైనా స్థానిక ఎన్నికలు కావచ్చు, ఉప ఎన్నికలు కావచ్చు, ఎడ్జి సిట్టింగ్ పార్టీకే ఉంటది, గవర్నమెంట్ లో ఉన్న పార్టీకే ఎడ్జి. ఎందుకంటే వాళ్ళకి అర్ధ అన్ని బలాలు ఉంటాయి కాబట్టి వాటిని మోహరిస్తారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే బీఆర్ఎస్ కూడా గట్టి కొట్లాడుతుంది. సిటీలో బీఆర్ఎస్ కి ఎడ్జ్ ఉంది. ముఖ్యంగా కేటీఆర్ తీవ్రంగా శ్రమిస్తున్నాడు. అట్లాగే ఇక్కడ ఏంటంటే కొన్ని వర్గాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సినిమా వర్కర్లని రేవంత్ రెడ్డి చేయడం కోసం వరాల జల్లు కురిపించాడు. కాకపోతే సినిమా వర్కర్లలోనే వ్యతిరేకత మళ్ళీ ఉంది. ఎందుకంటే ఆ యూనియన్ నాయకులకు వ్యతిరేకత సినిమా వర్గాల్లో కూడా బలంగా ఉంది. అట్లాగే నవీన్ యాదవ్ మీద ఒక రౌడీ అనే ముద్ర కూడా ఉంది. అది కూడా కొంత ప్రాబ్లం ఉంది. ఆయన ప్రొడ్యూసర్లను బెదిరిస్తున్నాడు అని కూడా బయట టాక్ ఉంది. అయితే ఖర్చు పెట్టే విషయంలో బీఆర్ఎస్ బాగా ఖర్చు పెడుతుంది. ఎందుకంటే బీఆర్ఎస్ కి సోషల్ మీడియా చాలా స్ట్రాంగ్ గా ఉంది. గ్రౌండ్ లెవెల్లో వర్కర్స్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. వాళ్ళంతా కూడా మోహరిస్తున్నారు. అయితే ఇక్కడ ఈ ఎస్ఏఎస్ సర్వే చెప్పినట్టు మజ్లిస్ మద్దతు ఓపెన్ గా ప్రకటించారు కాబట్టి ముస్లిం సామాజిక వర్గం మాత్రం మెజారిటీ కాంగ్రెస్ కి పడే అవకాశం ఉంది. అదొక ఫ్యాక్టర్, యాదవ ఫ్యాక్టర్. ఈ 2 అయితే బలంగా ఉన్నాయి. కాకపోతే బీఆర్ఎస్ కూడా చాలా టఫ్ ఫైట్ అయితే ఇచ్చే అవకాశం ఉంది. ఈ కొద్ది రోజుల్లో ఈ 2-3 రోజులు ఏమైనా మారితే తప్ప అదర్వైజ్ ఎడ్జ్ మాత్రం బీఆర్ఎస్ కే కనబడుతుంది. సర్వేలు కానీ మనకు వస్తున్న రిపోర్ట్లు కానీ ఇవన్నీ చూస్తే. ఎందుకంటే నేను సినిమా రంగంలో ఎప్పటి నుంచి ఉన్నాను. నేను కొంతమందితో మాట్లాడినప్పుడు కూడా గ్రౌండ్ లెవెల్లో అంటే సైలెంట్ ఓటు కూడా ఉంది. ఇప్పుడు ఎవరు బయట పడట్లేదు, కానీ వాళ్ళంతా మళ్ళీ
బీఆర్ఎస్ ని BRS. గెలిపించే అవకాశం ఉందని చెప్తున్నారు, చూడాలి. రైట్ సార్, ఏదైనా ఒక సస్పెన్స్ అయితే ఉంది, లాస్ట్ లో తెలుస్తుంది అంతే కదండి. ఈ పాయింట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.